ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలగా లక్ష్యం కోసం పోరాడారు. మెగాస్టార్ చిరంజీవిగా మారి నేటితో 69వ వసంతంలోకి ప్రవేశించారు. స్వామి ఆశీర్వాదం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రాణించాలంటే ఏదో ఒక ప్రత్యేకత చూపించాలని భావించిన చిరంజీవి అందుకు డాన్స్ను, ఫైట్లను ఎంచుకున్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టిన సమయంలో ఆయన స్టార్ హీరో కాదు. నృత్యంలో శిక్షణ కూడా లేదు. కాకపోతే భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. దాన్నే పునాదిగా చేసుకుని ప్రేక్షకులకు బ్రేక్ డాన్స్ అనేది పరిచయం చేశారు. దీంతో శివశంకర్ వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారి వెండి తెరపై మకుటం లేని మహారాజుగా వెలుగుతున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో మొదటిసారిగా ₹1 కోటి పారితోషికం తీసుకున్న ఏకైక హీరోగా రికార్డు సృష్టించారు. ప్రేక్షకుల కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన హీరోగా కొనసాగుతున్నారు. ఆయనకు లగ్జరీ కార్లతో పాటు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాకు 45 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. బెంగళూరులో ఓ ఫామ్ హౌస్ ఉంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లో ఓ విలాసవంతమైన భవనం ఉంది. దీనిలో అత్యంత అధునాతన సౌకర్యాలుంటాయి. దీని విలువ 50 కోట్లకు పైమాటే. చెన్నైలో కూడా ఇళ్లతో పాటు ఖరీదైన స్థలాలు కూడా ఉన్నాయి. ఆయన దగ్గర అత్యంత ఖరీదైన కార్ల కలెక్షన్ ఉంది. టయోటా, ఆడి, రేంజ్ రోవర్, బెంజ్, రోల్స్ రాయ్స్ లాంటివన్నీ ఉన్నాయి. దేశంలో ఎక్కడకు వెళ్లాలన్నా తన సొంత ప్రైవేట్ జెట్లోనే వెళతారు. ఒక నివేదిక ప్రకారం ఆయన ఆస్తుల విలువ 2000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. నివేదిక ప్రకారం కాకుండా చూస్తే అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఓ కానిస్టేబుల్ కొడుకుగా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉండటం అనేది ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.